హలో నమస్తే. నారా లోకేష్ గారు ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే క్లాస్ 3 నుండి 5th అంటే జనరల్గా అన్ని రాష్ట్రాలలో అన్ని కరికులమ్స్లో అంటే సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ స్టేట్ కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే దేశవ్యాప్తంగా 6th క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు. అంటే మ్యాథమెటిక్స్ చెప్పడానికి మ్యాథ్స్ టీచరు, సైన్స్ చెప్పడానికి సైన్స్ టీచరు, ఇట్లా స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారు కదా జనరల్గా. సర్ప్రైజింగ్లీ ఐ హావ్ సీన్ వన్ న్యూస్. అదేంటంటే 3వ తరగతి నుంచి 5th క్లాస్ వరకు అంటే 3, 4, 5 ఈ 3 తరగతులకి సబ్జెక్ట్ టీచర్స్ని విత్డ్రా చేసుకున్నారు నారా లోకేష్ గారు అని చెప్పి ఒక న్యూస్ చూశాను. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు జనరల్గా 6th క్లాస్ నుంచి అందరూ ఉంటారు. ఇప్పుడు ఆ 6th క్లాస్ నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా సబ్జెక్ట్ టీచర్లు ఉంటారు. సైన్స్ చెప్పడానికి సైన్స్ స్పెషల్ టీచర్ ఉంటారు, మ్యాథ్స్కి మ్యాథ్స్, హిందీకి హిందీ టీచర్, అలా ఉంటారు సబ్జెక్ట్ టీచర్లు దేశవ్యాప్తంగా. ఇప్పుడు 3, 4, 5 విత్డ్రా చేసుకున్నారంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అందరిలాగానే అందరిలాగానే మేము కూడా అన్ని రాష్ట్రాల్లాగానే మా రాష్ట్రం కూడా 6వ తరగతి నుంచే మీకు స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ టీచర్ ఇస్తాము. అంతవరకు కూడా ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తారు. అంటే 5th క్లాస్ వరకు ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్పడం అనేది ఈ టైంలో ఈ కరికులము ఈ అడ్వాన్స్డ్ టైంలో అది అంతవరకు కరెక్ట్ అనేది నారా లోకేష్ గారు ఎందుకని నిర్ణయం తీసుకున్నారో మనకు తెలియదు. ఇప్పుడు సిలబస్లో తేడాలు వస్తున్నాయి. గతంలో 5th క్లాస్ వచ్చేసరికి చాలా బేసిక్స్, 5th క్లాస్ వచ్చేసరికి మేబీ కొన్ని క్లాసుల్లో అయితే అర్థమెటిక్స్ బేసిక్ లెవెల్లోనే మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళు. సైన్స్ సబ్జెక్ట్స్ అవి కూడా చాలా బేసిక్స్కి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ అయిపోయి వీళ్ళు 1వ తరగతిలోనే వాళ్ళకి బేసిక్స్ చెప్పి 2వ తరగతి 3వ తరగతి నుంచే వాళ్ళు చాలా హై అడ్వాన్స్డ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు ఓకే, మెజర్మెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు మ్యాథమెటిక్స్కి వచ్చేసరికి మెజర్మెంట్స్ అని ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ పెడుతున్నారు. ఏది 4th, 5th క్లాస్లోనే మెజర్మెంట్స్ చెప్పాలి, ఫ్రాక్షన్స్ చెప్పాలి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లు పెడుతున్నప్పుడు ఇలాంటి టైంలో ఒకే టీచరు 5th క్లాస్ వరకు అన్నీ చెప్పగలడా? సైన్సు, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ అన్నీ ఒకే టీచర్ హ్యాండిల్ చేయగలరా 5th క్లాస్ వాళ్ళకి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, అది నారా లోకేష్ గారు గతంలో మనం 6th నుంచి పెట్టామంటే గతంలో అది ఎడ్యుకేషన్ అనేది చాలా స్లోగా వెళ్ళేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. కంప్యూటర్ యుగంలో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లు నేర్పిస్తున్నప్పుడు ఈ టైంలో 3వ తరగతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. 3వ తరగతి నుంచే స్పెషలైజ్డ్ టీచర్ని ఇస్తాము, ఒక సైన్స్ చెప్పడానికి సపరేట్ సైన్స్ టీచర్ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందాన్ని ఇప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నారని చెప్పి నేను ఒక న్యూస్ వేసాను. మేబీ లోకేష్ గారి యొక్క ఏ నిర్ణయం ద్వారా తీసుకున్నారా? టీచర్ సఫిషియెంట్ లేరా? టీచర్ షార్టేజ్ ఉన్నారా? దానివల్ల తీసుకున్నారా? లేదంటే వాళ్ళకి అవసరం లేదని భావించారా అనేది నాకైతే తెలియదు. ఓకే, ఇప్పుడు కేరళ ఉంది. కేరళలో సమ్వాట్ ఏదో మన భారతదేశంలో కొద్దిగా ఎడ్యుకేషన్ బాగున్న రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్లస్ కేరళ ఒక ఎడ్యుకేషన్కి మంచి పేరు పెట్టింది. కేరళ వాళ్ళు కూడా 3వ తరగతి నుంచే వాళ్ళకి స్పెషల్ సబ్జెక్ట్ టీచర్లు ఇస్తున్నారు. మరి అది లోకేష్ గారికి తెలుసో లేదు. ఓకే, కేరళలో 3వ తరగతి నుంచి స్పెషల్ సబ్జెక్ట్ టీచర్లు ఇస్తారు. తమిళనాడు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో 3వ తరగతి నుంచే స్పెషల్ టీచర్లు ఇస్తున్నారు. గోవా గవర్నమెంట్ ఇస్తుంది. ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చిన తర్వాత ఢిల్లీలో కొద్దిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ విప్లవాత్మకమైన నిర్ణయాలని ఆయన ఢిల్లీలో కేజ్రీవాల్ తీసుకున్నాడు. కేజ్రీవాల్ కొద్దిగా ఢిల్లీలో ప్రభుత్వ స్కూల్స్ని మార్చాడు. ఇప్పుడు అక్కడ కూడా తను 3వ తరగతి నుంచి స్పెషలైజ్డ్ టీచర్ ఇస్తున్నారు. అది ప్రోగ్రెసివ్గా వెళ్తున్న టైంలో ఈ రెగ్రెసివ్ డెసిషన్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. లోకేష్ గారు ఈ నిర్ణయం ఈ రెగ్రెసివ్ అండ్ టీచర్స్ అంటే 3, 4, 5 తరగతులకి ఈ స్పెషల్ క్లాస్ టీచర్ తీసేసి ఒకే టీచర్ని ఇచ్చేస్తాము, మీరు ఒకే టీచర్ చెప్పండి అన్ని సబ్జెక్టులు అని చెప్పేసి ఈ నిర్ణయానికి ఎందుకు వచ్చారు అనేది ఒక ఆశ్చర్యం అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా ఇప్పుడు వీళ్ళేదో ఉత్తరప్రదేశ్ అంటున్నారు కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వాళ్ళు ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, వాళ్ళ స్టేట్ రన్ అవుతుంది.
ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు అదే చేస్తున్నారు కదా, 3వ తరగతి నుంచే ఇస్తున్నారని నేను ఆన్లైన్లో చూశాను. మరి అది కరెక్టో లేదో. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు తీసేయడం కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు జగన్ గారు పెట్టారు అని అంటే అది మంచి కోసం పెట్టారు కదా. ఎందుకంటే ఇది ఎంత కంప్యూటర్ యుగం, పిల్లలకి చాలా షార్ప్గా ఉన్నారు. ఇప్పుడు మా టైంలో 5వ తరగతి నుంచి ఏబిసిడీలు నేర్పించేవాళ్ళండి మా టైంలో. ఇప్పుడు నర్సరీలోనే ఏబిసిడీలు నేర్పిస్తున్న, నర్సరీలోనే వాళ్ళకి అన్ని ఇంగ్లీష్ మొత్తం నేర్పించేస్తున్నప్పుడు టైం మారుతున్నప్పుడు మనం ప్రోగ్రెసివ్ లెవెల్లోకి వెళ్ళాలి. కానీ ఇతడు రెగ్రెసివ్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక ఆశ్చర్యం అనిపించింది లోకేష్ గారికి సంబంధించి. మరోవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవన్నీ కూడా ఎత్తేసారు గతంలో. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇప్పుడు గుజరాత్ వాళ్ళు ఉన్నారనుకోండి, గుజరాత్ ఇదేనండి. ఇప్పుడు వీళ్ళందరినీ పక్క రాష్ట్రాన్ని జరగొట్టి వాళ్ళు మంచిగానే ఉంటారు. ఇప్పుడు గుజరాత్ ఉంది, వీళ్ళందరూ నరేంద్ర మోడీ గారి ఫేవరెట్ పీపులే కదా. ఇప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియం ఎత్తేయండి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేవాళ్ళు మొత్తం నరేంద్ర మోడీ గారి ఫేవరెట్లే. ఆ నరేంద్ర మోడీ గారి ఫేవరెట్లు. మరి వాళ్ళ రాష్ట్రం గుజరాత్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? నర్సరీ నుండి ఇంగ్లీష్ మ్యాండేటరీ చేశాడు గుజరాత్లో. నర్సరీ అయినా క్లాస్ 1 నుంచి, సారీ, గుజరాత్లో క్లాస్ 1 నుంచి ఇంగ్లీష్ సబ్జెక్ట్ మ్యాండేటరీ చేశాడండి. అంటే ప్రతి గుజరాతీ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని పెట్టాడు అక్కడ గుజరాత్లో. ఏది 1వ తరగతి నుంచే. ఇప్పుడు మనోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే వాళ్ళు చదవలేరు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, ఇవన్నీ చెప్పేసి వాళ్ళు మొత్తం మార్చిపడేశారు. ఓకే, ఇదంతా ఈ రెగ్రెసివ్ నిర్ణయం ఎందుకు వెళ్తుంది అనేది కొద్దిగా ఆలోచించాలి లోకేష్ గారు. మరి ఆయన సరే ఫర్ బెటర్మెంట్ తీసుకుంటే దాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి కదా, ప్రజలకి కమ్యూనికేట్ చేయాలి. ఇదిగోండి 3వ తరగతి వాళ్ళకి మొత్తాన్ని స్పెషల్ టీచర్లు తీసేసి ఒకటే టీచర్ని ఇచ్చాను, నాకు వేరే ప్లాన్ ఉంది, అడ్వాన్స్డ్గా వాళ్ళని ఇంకా షార్పెన్ చేయడానికి. అంటే ఆ ప్లాన్ పబ్లిక్కి కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా టక్కరకి రెగ్రెసివ్ నిర్ణయం తీసుకున్నప్పుడు, అంటే 5వ తరగతి వాడికి ఇప్పుడు మ్యాథ్స్ సైన్స్ మొత్తం ఒకే టీచర్ చెప్పాలి. అంటే 5వ తరగతిలో ఒకే టీచర్ చెప్పగలిగినటువంటి బేసిక్ కాన్సెప్ట్సే ఇంకా 5th క్లాస్లో పెడితే ఇంక వాడు 10th వచ్చేసరికి ఎలాగ అవుతాడు? 3వ తరగతి నుంచే బేసిక్స్ దాటిపోవాలి. 1-2 క్లాసులోనే బేసిక్స్ మొత్తం చెప్పాలి. 3వ తరగతి నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి 5th వచ్చేసరికే వాడికి, అంటే మేము చదువుకునేటప్పుడు 10th క్లాస్లో ఉన్న సిలబస్ని ఇప్పుడు 5th క్లాస్లో పెట్టేయాలి. ఎందుకంటే అంత గ్యాప్ ఉంది మా బ్రెయిన్కి, ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ యొక్క బ్రెయిన్కి అంత గ్యాప్ ఉంది. ఓకే, ఆ జనరేషన్ గ్యాప్ ఉంది. మాకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏ మ్యాథమెటిక్స్ ఉన్నాయో ఆ మ్యాథమెటిక్స్ 5th, 6th క్లాస్లో పెట్టేయాలి. అది ప్రోగ్రెసివ్ మెథడ్ అంటారు. ఓకే, ఏదో రెగ్రెసివ్లోకి వెళ్తున్నారు వీళ్ళు, నాకేదో అర్థం కాలే. ఉత్తరప్రదేశ్ ఒకటి ఉంది మనందరికీ ఏంటి, అది ఇంగ్లీష్ మీడియం దగ్గర గొడవ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో రీసెంట్గా అసెంబ్లీలో ఉత్తరప్రదేశ్లో ఆయన పేరంటే అఖిలేష్ యాదవ్ గారికి ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏమని, మీరు ఉర్దూని పెట్టండి, ఉర్దూని కూడా ఇంట్రడ్యూస్ చేయండి అని అఖిలేష్ యాదవ్ గారు అంటే, యోగి ఆదిత్యనాథ్ గారు ఏమన్నారో తెలుసు, మీరు కావాలంటే ఆన్లైన్లోకి వెళ్ళి చూడండి. మీ పిల్లలు ఎక్కడెక్కడో విదేశాల్లో చదువుకుంటారు, మా ఉత్తరప్రదేశ్ పిల్లలు ఇంగ్లీష్ చదువుకోవద్దా, అందుకని నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసి ఉత్తరప్రదేశ్లో వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఫ్యాన్సు, ఆయన పేరంటే అమిత్ షా గారి ఫ్యాన్సు, మోడీ గారి ఫ్యాన్సు, కూటమి ఫ్యాన్సు, కూటమి ప్రభుత్వము, నార్త్ ఇండియా ఫ్యాన్స్ ఏంటి. మరి వీళ్ళు అక్కడ వాళ్ళంతా ఫ్యాన్స్ అయ్యండి, కనీసం వాళ్ళు చేసేదన్నా మీరు చేయాలి కదా. ఇక్కడ కనీసం వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తూ ఉన్నారు. గుజరాత్లో 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ పెట్టారు, ఉత్తరప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తానని ఆయన అన్నాడు యోగి ఆదిత్యనాథ్ గారు. మీరెందుకని తీసేస్తున్నారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టారు కదా. అవన్నీ జగన్ గారి మీద కోపం ఉంటే ఇవన్నీ తీయడం కరెక్ట్ కాదు కదా. ఓకే, అది నాకు ఒకటి చూడగానే నాకు అది అనిపించింది. సరే, ఇప్పుడు మెగా డిఎస్సి టీచర్ షార్టేజ్ ఉంటే ఇప్పుడు మెగా డిఎస్సికి ఏదో వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇది ఒకటి నేను గతంలోనే చెప్పాను, ఇది మెగా డిఎస్సి అని చెప్తారు. ఇప్పుడు గతంలో నాకు బాగా గుర్తుంది, పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు కాదు 2023లో, నాకు గుర్తుంది అది. మీకు ట్యూషన్ చెప్తాను, మీకు టీచర్లు రిక్రూట్మెంట్ చేయలేదు, మీరు ఉద్యోగాలకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు,
మీరు ఉద్యోగాలు ఇవ్వరా పిల్లలకి, మీకు కావాలంటే రండి నేను ట్యూషన్ చెప్తానని చెప్పి అన్నాడు, ట్వీట్ చేశాడు, చూసుకోండి మీరు ఆన్లైన్లో. ఏది మెగా డిఎస్సి ఇవ్వలేదని చెప్పి 2023లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్ అది. షర్మిల గారు కూడా ఇది వాళ్ళ అన్న మీద క్రిటిసైజ్ చేస్తూ ఏమన్నారు మా షర్మిల గారు, ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి అని. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు 6100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అన్నారు షర్మిల గారు. లోకేష్ గారు మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నా ప్రభుత్వం రాగానే 60 రోజుల్లో, కావాలంటే మీరు వెళ్ళి రికార్డ్ చేయరు, 60 రోజుల్లో నేను మీకు మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. 25,000 పోస్టులు ఇస్తా అన్నారు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన 6100 పోస్ట్ తీసేస్తే ఇక మీరు ఇచ్చింది 10,000 పోస్టులే కదా. మళ్ళీ దాంట్లో ఏదో కాంట్రాక్ట్ ఉద్యోగులు 2003 రెగ్యులరైజేషన్ వాళ్ళని బీకేసీలకు ఇస్తున్నారంట. సరే అఫ్కోర్స్ కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్లో ఎలా పీకాల్సి వచ్చింది, ఓకే. సరే ఆల్రెడీ వాళ్ళు ఉన్న ఉద్యోగులను ఒక 3,000 తీసేస్తే ఇప్పుడు వీళ్ళు 6,000 7,000 ఉద్యోగాలు ఇస్తున్నారు, ఓకే. ఇప్పుడు 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఎలక్షన్స్కి ముందు, ఏది మా మెగా డిఎస్సి వేస్తున్నానని చెప్పి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, నీళ్ళే గొడవ చేశారు. అప్పుడే 7,000, జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చింది 6,000 ఒక్కంద. ఇప్పుడు వీళ్ళు అడిషనల్గా 10,000 ఇచ్చారు, ఏది 6,000 ఒక్కంద కాకుండా 10,000 ఇచ్చారు వీళ్ళు. అంటే 2019 నుంచి 2025కి 6 సంవత్సరాలు ఎంతమంది రిటైర్డ్ అయి ఉంటారు, ఎన్ని ఖాళీలు వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నిటి కూడా 25,000 మంది, అప్పుడే 2019లోనే 25,000 పోస్టులు ఖాళీ అని గొడవ చేస్తే ఈ నిరుద్యోగులు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 16,000 పోస్టులు ఇచ్చారు అంటే అర్థం, నాకు తెలిసిన వరకు నిరుద్యోగుల ప్రకారం 25,000 నుంచి 30,000 పోస్టులు మీరు రిలీజ్ చేయాలి ఇప్పుడు, ఓకే. సరే 60 రోజులు ఇస్తూ ఉన్నారు, 60 రోజులు కాదు, ఇది నెక్స్ట్ ఇయర్ వచ్చింది 2024 జూను, ఇప్పుడు 2025 జూన్, 1 ఇయర్ అయిపోయింది. 60 రోజుల తర్వాత సంగతి 360 రోజులు అయిపోయింది. 360 రోజులు సరే ఏదో ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు 2-3 రోజుల్లో 16,000 పోస్టులకి. యాక్చువల్ 16,000 కాదు కదా, ఇది 25,000 నుంచి 30,000 పోస్టులు ఇవ్వాలి కదా వీళ్ళు. టీచర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళని ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండదుగా. వై డూ యూ గో ఫర్ regressive decision on instead of a progressive decision? ప్రీవియస్ ముఖ్యమంత్రి ప్రోగ్రెసివ్ డెసిషన్ తీసుకున్నప్పుడు 3వ తరగతిలోనే నేను సబ్జెక్ట్ టీచర్ని ఇచ్చేస్తాను, మీరు బాగా చదువుకున్నా అన్నప్పుడు లేదు ఒకటే టీచర్ని చెప్తాను, మీరు అన్ని క్లాసులు ఒకటే టీచర్ చెప్పండి అని పీకేయాల్సిన అవసరమే ఉంది లోకేష్ గారికి అనేది ఒకసారి ఆలోచించాలి. అంటే వాళ్ళకేమైనా ప్లాన్ ఉందో నాకు తెలియదు, ఇంతకన్నా బెటర్ డెసిషన్ ఏమైనా తీసుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బెటర్ డెసిషన్ తీసుకుంటున్నారేమో. అది తీసుకునేది ప్రజలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా, ప్రజలకి క్లారిఫికేషన్ అంటే ప్రజల్లో అనుమానాలు లేకుండా, ప్రజల్ని కన్విన్స్ చేయకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇదేంటారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ప్రజలు అనుకుంటారు కదా. అది నా ఉద్దేశం. సో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది లోకేష్ గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.